రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి దాని మీద. ఉత్తరాది ఉత్తరాదికి అన్యాయం జరుగుతుంది, దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. ఆ పార్లమెంట్ ఎలక్షన్ ముందు గిట్టిన రేవంత్ రెడ్డి గారు ఊకతం ఉపనిలిచి బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంటే రేవంత్ రెడ్డి మాట ఎవ్వరు పడుచుకోలే. తమిళనాడు పోయి గిరీష్ స్టాలిన్ ఇద్దరు కలిసి అలుముకున్నారు, ఇద్దరు కలిసి ఉపన్యాసాలు ఇచ్చారు. ఉత్తరాది దక్షిణాది అంటే నువ్వు అన్నోడు వీటి కొట్టుకపోయాడు. అడ్రస్ లేకుండా కాంగ్రెస్ పార్టీ డిఎంకే ఇద్దరు కలిసి చేస్తే కనీసం వాళ్ళకు అడ్రస్ లేకుండా వాళ్ళకి పరిస్థితి. దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తే ఏ విధంగా గుణపాఠం చెప్తామో తమిళనాడు ప్రజలు గుణపాఠం చెప్పింది. ఏదో కేరళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆడ ప్రభుత్వం మీద ఉన్న కమ్యూనిస్టులు అదే అరాచకత్వం, ఇలా దాని ద్వారా ఇండి అలయన్స్ అనేది మొత్తం చీలిపోయింది వాళ్ళ దేశంలో. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కలిసి ఉంటారు దేశం మొత్తం, కానీ కేరళలో ఏమైంది, కమ్యూనిస్టులు విడిపోయారు. బెంగాల్లో ఏమైంది, కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ ఇద్దరు ఓళ్ళు మీద ఓళ్ళు యుద్ధం ప్రకటించుకున్నారు. ఇట్లా ఇండి అలయన్స్ అనేది మొత్తం చీలిపోయింది. దానికి ఒక రూపురేఖ లేదు, దాన్ని కల్పించే ప్రయత్నం రాహుల్ గాంధీ సత్తా లేదు. కానీ ఇటువంటి ఫలితాలు ఇవాళ దేశవ్యాప్తంగా రావడం, ఇవాళ ఒక్క కేరళలో గెలవగానే ఈ కాంగ్రెస్ వాళ్ళు గేమ్ చేంజర్ అట రాష్ట్ర ముఖ్యమంత్రి. దేని గేమ్ చేంజరు? ఒక్క గెలవ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో గెలిస్తే గేమ్ చేంజర్ అని ఫ్లెక్స్లు అనుకుంటారు. మరి తమిళనాడు పోతివి, తమిళనాడు ప్రచారం చేసిండు, అస్సాం ప్రచారం చేసిండు, పుదుచ్చేరి ప్రచారం చేసిండు. ఏడవే మరి గేమ్ చేంజర్ ఏడవే, అక్కడ నీ గేమ్ పనిచేయలేదు ఆడ. అంటే గెలిస్తే సంకలేదు నాకు వండేసుకుంటారు అన్నట్టు. ఏదో సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది, సినిమాలో సక్సెస్ అయితే ఐటమ్ సాంగ్ సక్సెస్ అని చెప్పి వాళ్ళు వచ్చి నా సాంగ్ ద్వారా సక్సెస్ అయింది, నా సాంగ్ ఐటమ్ సాంగ్ లో కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి వాళ్ళు. ఇంట్లో ఈగలు మొత్తం బయట పల్లెకి మూతలకు అన్నట్టు. ఈయన పోయింది అన్ని రాష్ట్రాల్లో పోయిండు, అక్కడ ఎక్కడ గెలవలే. ఈయన పెట్టింది 2 బహిరంగ సభలు, ఈయన కేరళలో పెట్టింది 2 బహిరంగ సభలు. ఈ 2 బహిరంగ సభతో గెలిచిందారు కేరళలో. స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి కాబట్టి గెలిచిందని చెప్పి టీవీలు ఇస్తున్నారు, బ్రేకింగ్ ఇస్తున్నారు టీవీలలో. ఇక స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ నాకు అన్నది, ఇలా పేరు చదువుతా. ఈయన పేరు 9వ పేరు, ఈయన పేరు రేవంత్ రెడ్డి పేరు 9వ పేరు. అంటే రాహుల్ గాంధీ పంపుతుందనే అందరూ అనుకుంటారు, రాహుల్ గాంధీ పంపుతుందనే. రాహుల్ గాంధీతో ఏం కాలే అన్నట్టుగా, సోనియా గాంధీతో ఏం కాలే, ప్రియాంక గాంధీతో ఏం కాలే, మల్లికార్జున ఖర్గే 0, కేసీ వేణుగోపాల్ 0. ఈ పైన ఉన్న 9 మంది స్టార్ క్యాంపెయినర్లు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, దీపాదాస్ మున్షి, సిద్దరామయ్య, ఒక తర్వాత రేవంత్ రెడ్డి. అంటే పైన 9 మంది వేస్ట్ చేయాలి. ఇక వేస్ట్ వాళ్ళకి ఎవరితో ఏం కాలే. ఒక రేవంత్ రెడ్డి 2 బహిరంగ సభలు పెట్టిండు, కథమాట గెలిచింది. అడిగా గేమ్ చేంజర్ అడిగా. మరి నీ గేమ్ బయట రాష్ట్రం ఎందుకు పనిచేయలేని అంటున్నా. నువ్వు ఒక్క రాష్ట్రానికి పోయి ఒక్క రాష్ట్రాన్ని నువ్వు గెలిపించి 10 బహిరంగ సభలు గెలిపిస్తే నువ్వు 2 బహిరంగ సభలు తెలంగాణ నుంచి మూటలు తీసుకుపోయి అడవై అప్పచ్చినావు. మీ మిగతా మంత్రులు ఎందుకు వెళ్ళరా? మిగతా మంత్రులు కూడా డైరెక్ట్ పోతే ఈ రేవంత్ రెడ్డి సగం ఇస్తాడు, సగం 7 వచ్చాయి. ఎవరి మంత్రులు వాళ్ళు పోయి సొంతంగా పోయి డబ్బులు తెచ్చినాడు, మూటలు తెచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి అప్పులపాలు చేసి నువ్వు ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ పెడితే నేను గేమ్ చేసిన తెలంగాణ లూటర్ అంటారు. తెలంగాణ లూటర్ అంటారు. గేమ్ చేంజర్ పెట్టుకుంటున్నావు ఇవాళ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎక్కడ లేకుండా భూస్థాపితమవుతుంది. ఇవాళ దేశంలో బెంగాల్లో విజయం సాధించి ఒక చారిత్రాత్మక విజయం అయితే, ఇలా మీకు అసలు చెప్తున్నా, ఇప్పటివరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 99 ఎన్నికలు ఓడిపోయింది. ఇంకొక ఎన్నికలు ఓడితే సంచరి. దేశంలో మీరు లెక్క చేయండి, అలా 90 తిప్పడం కోసం లెక్క చేస్తాం మేము. దేశంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 99 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇంకొక ఎన్నికలు ఓడిపోతే 100 ఎన్నికలు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్టు. అవి చిన్న ఎలక్షన్ల పెద్ద ఎలక్షన్ల 99 ఎన్నికలు ఓడిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీని దేశంలో ప్రజలు గుర్తిస్తలేరు.
కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏదో అక్కడ ఒక్కరు గెలిచినట్టు ఆయన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గెలవ ఒక్కరు గెలిస్తే ఆయన ఖాతాలో వేసుకుని ఆయనే గెలిపించినట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ప్రజలందరూ తెలుసు. ఫస్ట్ తెలంగాణ గురించి ఆలోచించు. నువ్వు గేమ్ చేంజర్ అయితే కరీంనగర్లో గేమ్ ఆడినావు, కార్పొరేషన్ ఏమైంది నీ గేమ్? 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గేమ్ ఆడినావు, ఏమైంది నీ గేమ్? ఏమైంది నీ గేమ్? 6 గ్యారెంటీల మీద కనీసం ధ్యాస లేదు. ఏదో ఇక్కడ ఇల్లు కాకపోతే పక్కింట్లో పండుగ చేసుకుంటున్నది పరిస్థితి. 6 గ్యారెంటీలకు గతిలేదు, ఇక్కడ గతిలేదు, ఆడ పోయినట్ట ఈయన పోయి గెలిపించినట్ట. రైతులు చచ్చిపోతున్నారు రోజుకు, దాని మీద సోయలేదు నీకు. ఎండకు ఎడుతున్నారు, వానకి వాళ్ళు ఎడుతున్నారు, పండించే ధాన్యం ఎడుతున్నది, దాని మీద శ్రద్ధ పెట్టే దమ్ము లేదు నీకు. 6 గ్యారెంటీ అమలు చేసే దమ్ము లేదు నీకు. ఇక్కడ అప్పుల పాలు చేస్తున్నావు. గిట్నే కేసీఆర్ గిట్నే చేసాడు. ఇక్కడ పైసలు తీసుకుపోయి దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన తీసుకుపోయి పెట్టాడు. ఇలా కేసీఆర్ బతికేమైందో ఒకసారి రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. లాస్ట్కు నీది కదైతే కేసీఆర్ బతికెట్లా ఆగమైందో నీది గదే పరిస్థితి వస్తుంది. నువ్వు అదే పందాన్ని కొనసాగిస్తున్నావు. ఇక్కడ పై తీసుకుపోయి అప్పుడు కేసీఆర్ ఇక్కడ పై తీసుకుపోయి పంజాబ్ లో తాకట్టు పెట్టాడు. ఇక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే పైసలు ఇవ్వలే, పంజాబ్ పోయి చెక్కులు తెచ్చాడు. ఇవాళ నువ్వు గదే పరిస్థితి నీది కూడా. ఈడ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేవు. ఈడ ప్రజలు పరిశీలిస్తుంటే ఇక్కడ పైసలు తీసుకుపోయి నువ్వు పక్క రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నావు. ఇవాళ మరి కేసీఆర్కి ఏ గతి పట్టిందో నీకు గదే గతి పడుతుంది. అందుకే మీ బండారంతో బయటపెట్టడానికే ఇవాళ గాలి వీస్తుంది. ఇవాళ అస్సాం నుంచి కాషాయబ్ గాలి బెంగాల్ దానికా పోయింది. అది తుఫాన్ గా మారి తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో వీచే కాషాయబ్ గాలిలో మీ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా గల్లంతవుతుంది. కాషాయబ్ గాలి వీయడం ఖాయం, మీరు అడ్రస్ లేకుండా పోవడం ఖాయం. ఇక్కడ కూడా హిందూ సమాజం జాగృతం కాబోతున్నది, జాగృతమవుతుంది. బెంగాల్లో ఏ విధంగా ఓటు బ్యాంక్ మారారో ఇక్కడ కూడా ఓటు బ్యాంక్ మారబోతున్నారు. ఈడ కాంగ్రెస్ పార్టీ దేవాలయాల మీద దాడులని, గోరక్షక మీద అత్యాయత్నం చేయడం కానీ, ధర్మానికి వ్యతిరేకంగా వివరించడం కానీ సేమ్ పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ ఈ కూడా సేమ్ ఇదే పరిస్థితి ఇవాళ బెంగాల్ లాంటి ఫలితాలు తెలంగాణ రాష్ట్రంలో పునరావృతం చేసే వాస్తవం. దీన్ని కాంగ్రెస్ పార్టీ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా దాంతోపాటు ఈ నెల 10వ తారీఖు నాడు నరేంద్ర మోడీ గారు ఇలా ప్రధానమంత్రి అయిన తర్వాత, మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో ఎన్నికల వేరి మోగించిన తర్వాత దేశ ప్రజలందరూ ఎదురుస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి భాగ్యనగరానికి వస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాడు. కాబట్టి ఈ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఫస్ట్ నుంచి కూడా మేము తమిళనాడులో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. మేము కూడా ఏడీఎం కోసం కలిసినాం. మేము సొంతంగా ఇక్కడ పోటీ చేయాలి. కేరళలో కుట్టాడుతున్నాం అంతే. కానీ ఈ 2 రాష్ట్రాల్లో ఓటింగ్ పర్సెంట్ పెరిగింది మాకు, ఓట్ల శాతం పెరిగింది మాకు. ఈ 2 రాష్ట్రాల్లో మేము ఓట్ల శాతం పెంచుకునే ప్రయత్నం చేస్తాం అంతే. ఆడ 2 రాష్ట్రాల్లో మొదటి కూడా అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్ ఈ 3 రాష్ట్రాల మీదనే ఇలా జాతీయ ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడ గెలవాలని ప్రయత్నం చేసింది, గెలిచినమాట. ఇలా ఏమంటుంది టీఎంసీ ఏమంటుంది, మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఓడిపోయిందట. మరి అస్సాంలో మేము గెలిచాం కదా, అస్సాంలో 3సారి మేము గెలిచాం కదా, ఆడ ప్రభుత్వం వ్యతిరేకత ఎందుకు లేదు? మరి జాతీయ నాయకత్వం ఆలోచిస్తాను. మనం ఇప్పుడే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మీకు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి తెలుసు, ఉంటుందా పోతుందా అనే పరిస్థితి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభలో చెప్పిండు. ఫ్యాక్ట్ చెప్తాను మీకు. నిజామాబాద్ సభలో మీడియా కూడా క్లిప్పింగ్స్ ఉండొచ్చు, మీడియా కూడా